నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. మన సమాజంలో కనిపించకుండా ఇవాళ పెద్ద సమస్య ఏందంటే సెక్స్ ప్రాబ్లమ్. ఆడవాళ్ళకి పెద్దగా అది ప్రాబ్లమ్‌గా అనిపించదు కానీ, మగవాళ్ళకి మాత్రం అంగం నిలబడాలి గదా! కాబట్టి ఆ సమస్య మగవాడికే ఎక్కువగా వస్తుంది. పెర్ఫార్మెన్స్ చేయాల్సింది కూడా మగవాడే. కాబట్టి వీళ్ళకి అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలనం సమస్యలు, అలాగే చేయటానికి టైం ఎక్కువ చేయలేనటువంటి బలం లేకపోవటం, ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి. అలాగే ఆవేశము, ఆత్రము ఎక్కువైన వాళ్ళకి అసలు అంగప్రవేశం చేయకుండానే డ్రాప్ అయిపోయే విధంగా చాలా సమస్యలు ఉన్నాయి. వీళ్ళకి యాంగ్జైటీ కూడా ఎక్కువగా ఉండటం వల్ల అలా జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యను తగ్గించుకోవడానికి మంచి మూలికలు ఆయుర్వేదంలో ఉన్నాయి. అలాగే మనసును కంట్రోల్ చేసుకోవడానికి కాస్త మెడిటేషన్ లాంటివి చేసుకొని, ఎక్సర్సైజ్ చేసుకొని, మంచి డైట్ తీసుకొని, హ్యాపీగా టైమ్ టు టైమ్ నిద్రపోతే ఈ సమస్య తగ్గుతుంది. అలాగే హస్తప్రయోగం చేయటం వల్ల ఈ సమస్య ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి హస్తప్రయోగం చేయటం మానేయండి. పోర్న్ సైట్లు, బూతు సినిమాలు చూడటం మానేసేయండి. ఆయుర్వేదంలో ఆయుర్వేదం అనే కాదు, మన సమాజంలో మొదటి నుంచి ఉన్నది బ్రహ్మచర్యం అంటే స్త్రీతో శృంగారం చేయకుండా ఉండేవాడిని బ్రహ్మచారి అంటారు. అంటే స్త్రీ అనే కాదు, ఈ మధ్య ఈ గే వ్యవహారాలు కూడా వస్తున్నాయి కాబట్టి మగవాడితోనైనా సరే సెక్స్ అనేది వేరే వ్యక్తితో చేయకుండా ఉండే వాళ్ళని బ్రహ్మచారులు అంటారు. వాళ్ళకైనా సరే కూడా నిద్రలో కారిపోతుంది, అది లెక్కలోకి రాదు. వేరే వ్యక్తితో శృంగారం చేసినప్పుడు మాత్రమే అది బ్రహ్మచర్యంగా పరిగణిస్తారు. కాబట్టి ఆయుర్వేదంలో ఈ బ్రహ్మచర్యం పాటించే వాళ్ళు మంచి మూలికలు వాడుకొని వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే తగ్గించుకుంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎదుటి స్త్రీతో సెక్స్ చేయగలుగుతామనే ఒక ధైర్యం వస్తుంది. అంగస్తంభన పటిష్టంగా ఉంటుంది. కాబట్టి ఆయుర్వేదంలో బ్రహ్మచర్యాన్ని తగ్గించుకోవడానికి మంచి మూలికలు వాడుకుంటే మీకు ఆ మూమెంట్ బాగా వస్తే బ్రహ్మచర్యం వదిలేయచ్చు. ప్రతి మనిషికి కూడా మగవాళ్ళల్లో శుక్రధాతువు అంటే స్పెర్ము అంటారు, వీర్యము అంటారు. వీటిలో ధాతువు అనేది బాగా బలంగా ఉంటేనే పిల్లలు పుడతారు. అలాగే ఆ ధాతువు బాగా తయారవుతూ ఉంటే అప్పుడు వీర్యం చిక్కగా ఉండి అంగస్తంభన బాగా పటుత్వంగా ఉంటుంది. లేదంటుంటే నీరు కారిపోయినట్టుగా కారిపోతూ ఉండటం వల్ల చాలామంది శృంగారానికి పనికి రాకుండా పోతున్నారు, అంగస్తంభన రావట్లేదు. కాబట్టి శుక్రధాతువు చాలా ముఖ్యమైనది. శుక్రధాతువు సరిగ్గా ఉండాలి, మనకి బాగా పనిచేయాలి, మన అంగస్తంభన బాగా ఉండాలి అనుకుంటే డైట్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. జంక్ ఫుడ్స్, చెత్త చెదరాలు బయట తినకండి. బేకరీ ఐటమ్స్ అసలు అంటుకోవద్దు. మంచిగా న్యాచురల్ ఫుడ్స్ ఇంట్లో పప్పుండలు, సున్నుండలు, పురాతన కాలంలో చేసేవాళ్ళు అరిసెలని, మన సాంప్రదాయ వంటకాలు బలానికి సంబంధించినవన్నీ కూడా. అలాగే మంచి ఆహారం అంటే కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పెరుగు, నెయ్యి ఇలాంటివన్నీ బాగా వాడుకుంటే ధాతువు బాగా వృద్ధి చెందుతుంది. అప్పటికి కూడా కొంచెం లోపంగా ఉంది అనుకుంటే వాళ్ళకి ఆయుర్వేద మందులు అవసరం పడతాయి. దానికి మన ఆయుర్వేదంలో అద్భుతమైన మూలికలు ఉన్నాయి. ఆ మూలికలతో ట్రీట్మెంట్ చేస్తే వీర్యం చిక్కగా బాగా వస్తుంది, అంగస్తంభన పటుత్వం కూడా బాగా వస్తుంది. సెక్స్ చేయటం అనేది ఎటువంటి ప్రమాదం లేని ఒక మంచి ఎక్సర్సైజ్. అది మామూలుగా మనం ఎక్సర్సైజులు చేస్తే బయట బాడీ మాత్రమే ఎక్సర్సైజ్ యొక్క ఫలితాలను పొందుతుంది. కానీ సెక్స్ చేస్తే బాడీతో పాటుగా మైండ్ కూడా, మానసికంగా కూడా ఆనందం కలిగి దాని లాభాలు చాలా ఉంటాయి. ఎవరైతే టెన్షన్లో ఉంటారో లేకపోతే ఏదన్నా సరైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, రిలాక్స్ కావడానికి సెక్స్ అనేది నెంబర్ 1 ఆయుధం అన్నమాట. ఎలాంటి వాళ్ళైనా సరే సెక్స్ జరిగిన తర్వాత రిలాక్స్ అయిపోవాల్సిందే. ఎటువంటి సమస్యలు మైండ్లోకి రావు. ఆ సమస్యల్ని సెక్స్‌కి ముందే కొంచెం పక్కన పెట్టేసేస్తే ఇంకా ఎక్కువ ఆనందాన్ని పొందొచ్చు. సెక్సువల్ వీక్‌నెస్ రావడానికి అతి ముఖ్యమైన కారణం పొల్యూషన్‌తో ఉన్న ఆహారాలు, గాలి. ఆ గాలినంటే మనం ఏమి చేయలేము. మన చేతిలో ఉన్నది ఆహారం. ఈ డైట్ అనేది సరిగ్గా తీసుకుంటే నేను ఇందాక చెప్పినట్లుగా పాలు, పెరుగు, నెయ్యి, ఆకుకూరలు ఇలా సాంప్రదాయమైన వంటకాలు, బయట చెత్త చెదారం తినకండి. జంక్ ఫుడ్ అంటారు, అది చెత్త. బేకరీ ఐటమ్స్ తినకండి. నోటికి రుచి కలుగుతుందని బయట తీసుకుంటే ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింకులు, నూడిల్స్ ఇట్లా ఏదో ఒక చెత్తలు తింటుంటే కడుపు నిండిద్ది కానీ బలం రాదు. బాడీలో చెత్త వేసినట్లే. అందువల్ల మనకి శరీరంలో ఎటువంటి శక్తి రాదు.
అందుకని మంచి ఆహారం తీసుకోండి, రోజు 1 గంట ఎక్సర్సైజ్ ఏదో ఒకటి చేయండి. వాకింగు, జిమ్ము, ఫిట్‌నెస్‌కి సంబంధించి ఏదైనా చేయొచ్చు మీరు. చేసుకోండి. మీకు ఈ సమస్య తగ్గిపోతుంది. సహజంగా సెక్సువల్ పవర్ పెంచుకోవడానికి ఏం చేయాలి? మనకు న్యాచురల్‌గా మందులు లేకుండా సెక్స్ పవర్ పెరగడం అనేది అన్ని కేసుల్లో సాధ్యం కాదు. ఎందుకంటే వీళ్ళకి మైండు ఏదో టెన్షన్స్‌లో ఉంటుంది. రోజువారీ ఇప్పుడంతా కూడా ఉరుకులు పరుగుల జీవితం. అలాగే ఆహారం కూడా సరైన ఫుడ్ తీసుకోకపోవడం ఒకటి. ఒకవేళ తీసుకున్నా కూడా ఇవాళున్న బాడీ కండిషన్స్‌లో, టెన్షన్స్‌లో వీళ్ళకి తిన్నది ఒంటికి ఎక్కట్లేదు 100%. 100% బాడీ కనుక న్యూట్రిషన్ అందింది అంటే బాడీ తన రిపేర్ తనే చేసుకుంటుంది. అంగస్తంభన సమస్యలు లాంటివి తగ్గుతాయి. కాబట్టి మా దగ్గర ఒక పౌడర్ ఉంటుంది. అది ఇండియా మొత్తం తిరగండి ఎక్కడ దొరకదు. మా ఋషులు నేర్పిన పౌడర్ అది. అది మీరు కొంచెం ఒక చిటికెడు రోజు పొద్దున పూట తీసుకుంటే మీకు తిన్నదంతా ఒంటికి పట్టిస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్స్, వాతం లాంటివన్నీ తగ్గించేసి అంగస్తంభనకు కావాల్సిన పరిస్థితి కల్పిస్తుంది. మేమిచ్చే ప్యాకేజీలో ఆ పౌడర్ కూడా ఉంటుంది. మీరు అంగస్తంభన సమస్యలు తగ్గాలంటే ముందు డైట్ ఒంటికి పట్టాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. మస్టర్బేషన్ ఇదొక సమస్య. ఇది మానసిక సమస్య చాలామందికి. దానివల్లనే శారీరక సమస్యగా మారుతుంది. మానసిక సమస్యని ఎందుకన్నానంటే ముందు పోర్న్ సైట్లు చూస్తారు. ఫీలింగ్స్ ఎక్కువైపోతాయి. హార్మోన్స్ యాక్టివేట్ అయిపోతాయి. అప్పుడు చెయ్యి పెట్టి కొట్టుకుంటారు. అది హస్తప్రయోగం అంటారు. ఈ హస్తప్రయోగం చేయడానికి మానసికంగా ముందు మీరు దానికి లొంగిపోవడమే. ఈ బూతు సినిమాలకి పోర్న్ సైట్లో కనపడే గ్రాఫికల్ సైజెస్ అందులో కనిపించేవన్నీ కూడా గ్రాఫిక్‌లో కనిపిస్తూ ఉంటాయి. క్లోజప్ షాట్స్‌లో పెడతారు. అవన్నీ చూసేసరికి మీకు బాగా మూవ్‌మెంట్ వచ్చి తట్టుకోలేక హస్తప్రయోగం చేసుకోవటం. ఇది ఎక్కువైపోయింది. కానీ చాలా పెద్ద తప్పది. ఎవరైతే హస్తప్రయోగం చేస్తారో అంగం బలహీన పడిపోతుంది. నర్వస్ సిస్టమ్ అనేది వీక్ అవుతుంది. నరాలు లావుగా ఉండేవి కూడా సన్నబడుతూ ఉంటాయి. రక్త ప్రసరణ రాదు. అటువంటప్పుడు ఏమవుతుంది? అంగం స్తంభించదు. సరైన రక్త ప్రసరణ లేనప్పుడు అంగం స్తంభించదు. మన శరీరంలో చివరి భాగం కింద లెక్క అంగం అనేది. అంటే అంగం చివరి దాకా బ్లడ్ రావాలి అంటే, అంగస్తంభన బాగా ఉండాలి అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలి. అలాగే గుండె కూడా బలంగా పంపింగ్ చేసే పరిస్థితిలో ఉండాలి. కాబట్టి మంచి ఫుడ్ తీసుకోవాలి. ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. కంపల్సరీ ఇంకోటి ముఖ్యమైనది చెప్తున్నాను. ధ్యానం, మెడిటేషన్ ఎవరైతే మినిమం మనం కూర్చుంటే ధ్యానం కుదరటానికి ఒక పావుగంట టైం పడుతుంది కాబట్టి మినిమం ఒక అరగంట కూర్చోవడం అలవాటు చేసుకుంటే ఏదో ఒకటి ఒక 1 వీక్ మీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు రావచ్చు కానీ ధ్యానం కుదురుతుంది. మనసు ఏకాగ్రతకు వస్తుంది. 1 వీక్ ట్రై చేయండి. తర్వాత ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. రోజు మీరు ఉదయం పూట లేచినప్పుడు ఫ్రెష్ అయ్యి కూర్చొని కానీ సాయంత్రం పడుకునేటప్పుడు కానీ మెడిటేషన్ చేయటం వల్ల వీలైతే 2 పూట్లా చేయటం వల్ల మానసిక పరిస్థితి బాగుంటుంది. అలాగే ఓంకార జపం చేసే వాళ్ళకి నైట్రిక్ ఆక్సైడ్ అనేది బాడీలో బాగా సప్లై ఉంటుంది కాబట్టి మెటబాలిజం కరెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి మెడిటేషన్ అనేది చేస్తూ మంచి ఎక్సర్సైజు, మంచి డైటు, టైంకి నిద్రపోవటం. 2 దాకా అర్ధరాత్రి ఫోన్లో ఏదో బొమ్మలు చూసుకుంటా లేదా బూతు బొమ్మలు చూసుకుంటా చాటింగ్లు చేస్తా కూర్చోవద్దు. టైం పెట్టుకోండి. 10 అయిందంటే ఫోన్లు, ల్యాప్టాప్లు పక్కన పడేసి హ్యాపీగా పడుకోండి. ఇలాంటి పరిస్థితి మీరు ఎప్పుడైతే తెచ్చుకుంటారో మీ ఆరోగ్యం బాగుపడుతుంది. వాజీకరణ చికిత్స, వాజీకరణ ఔషధము, వాజీకరణాలు అని మీరు బయట వినుంటారు. ఆయుర్వేదంలో వాజీకరణ ఔషధాలు అంటే వాజీ అంటే గుర్రం. అంటే గుర్రం లాంటి శక్తిని మనకి ఇచ్చేది ఏంటి అంటే ఆయుర్వేద మూలికలు. అలాంటి శక్తిని ఇచ్చే గుర్రంలాగా మనిషికి శక్తిని కలిగించే మూలికలనే వాజీకరణ ఔషధాలు అంటారు. ఇంట్లో అశ్వగంధ, ముస్లి, కౌంచి బీజాలు ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ప్రకారం ప్రిపరేషన్ చేసిన మెడిసిన్సే ఇవ్వటం వల్ల మనిషికి బాగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. దాంతోపాటుగా నర్వస్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. వాజీకరణం అంటే గుర్రానికి కావాల్సిన ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి మనిషికి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని వాజీకరణ ఔషధాలు అంటారు. ఇప్పుడు బయట చెప్పాను కదా, బయట పొల్యూషను తినకూడనివి తినటం వల్ల శారీరక శక్తి సన్నగిల్లిపోయి నరాల వ్యవస్థ దెబ్బతినిపోతుంది. చాలామంది చూడండి మందు తాగుతారు. మందన్నా కొంత బెటరు, ఒక లిమిట్ ఏదన్నా ఉంటే దానికి కూడా. కానీ సిగరెట్ అనేది నర్వస్ సిస్టమ్ని బాగా డ్యామేజ్ చేస్తుంది. అలాగే మనకు లంగ్స్లో ఆక్సిజన్ ఇంటేక్ బాగా ఉంటేనే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండి అంగస్తంభన అవుతుంది. కాబట్టి సిగరెట్ తాగే వాళ్ళకి లంగ్స్ వీక్ అయ్యే కొద్దీ
హార్ట్ కూడా పంపింగ్ తగ్గిపోతుంది, ఆక్సిజన్ సరిగా అందదు, బాడీలో అన్ని పార్ట్లకి ఆక్సిజన్ సరిగా అందదు కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండదు కాబట్టి అంగస్తంభన సమస్యలు కూడా బాగా వస్తాయి. కాబట్టి సిగరెట్లు, మందు, గుట్కాలు, ఈ టొబాకో ఏదైతే ఉందో అది శరీరంలో నర్వస్ సిస్టమ్ని డ్యామేజ్ చేయడంలో ముందుంటుంది. బాగా పెట్లిపోతే ఒక ప్లాస్టిక్ పైపు ఎండలో వేసినప్పుడు పెట్లిపోయి అది కాలేస్తే పగిలిపోతుంది. ఆ విధంగా మన శరీరంలో కూడా తయారవుతాయి నరాలు. కాబట్టి ఈ నర్వస్ సిస్టమ్ బాగుండాలంటే టొబాకో ప్రొడక్ట్స్ ఇమ్మీడియట్గా ఆపేసేయండి. అలాగే తినే ఆహారాల్లో కూడా జంక్ ఫుడ్ లేకుండా చూసుకోండి. సెక్షువల్ హెల్త్ బాగుండాలి అనుకుంటే న్యాచురల్ ఫుడ్స్ బాగా తీసుకోవాలి. అలాగే మిల్క్ ప్రొడక్ట్స్ బాగా తీసుకోవాలి. పాలు, పెరుగు, నెయ్యి ఇవి బాగా వాడుకోవాలి. అలాగే ఆకుకూరలు, కూరగాయలు, రక్తాన్ని బాగా పెంచే బీట్రూట్, క్యారెట్, టమాటాలు లాంటివి. టమాటాలు కూడా గుండెకి చాలా మంచిది, లైకోపీన్ ఉంటుంది కాబట్టి హార్ట్ బాగా పనిచేస్తే పంపింగ్ బాగుంటుంది. క్యారెట్, బీట్రూట్ లాంటివి బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి అలాగే నర్వస్ సిస్టమ్ బాగుండడానికి చాలా బాగుంటాయి. ఇట్లాంటివి అంటే హార్మోన్స్ కావాలి మెయిన్. సెక్సువల్ హెల్త్ బాగుండాలంటే హార్మోన్స్ బాగా యాక్టివ్గా ఉండాలి. హార్మోన్స్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయి? బ్లడ్ సరిపడా ఉండి బ్లడ్లో క్వాలిటీ ఉంటేనే హార్మోన్స్ బాగుంటాయి. ఆ హార్మోన్స్ బాగుండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఈ డైట్ ఏదైతే ఉందో బ్లడ్ ఇంప్రూవ్ చేసే విధంగా ఉండేవే తీసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, అలాగే బీట్రూట్, క్యారెట్, టమాటా, ములక్కాయలు ఇలాంటివన్నీ కూడా మీకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ప్లస్ నర్వస్ స్ట్రెంగ్త్ బాగా పెంచుతాయి. దీంతోపాటు పాలు, పెరుగు, నెయ్యి మంచిగా తీసుకోండి. బయట జంక్ ఫుడ్ మానేయండి, కూల్ డ్రింక్లు మానేయండి. బయట ఏదన్నా ఫ్రూట్ జ్యూస్, కూల్ డ్రింక్ తాగాలనుకున్నప్పుడు ఫ్రూట్ జ్యూస్ తాగండి. ఫ్రూట్ జ్యూస్ కూడా వితౌట్ షుగర్ అండ్ ఐస్. అలా వాడుకుంటే మీకు కావాల్సిన న్యూట్రిషన్ బాడీకి పడుతుంది, శరీరం బాగా బలంగా ఉంటుంది.